సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నెంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకొని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 1,00,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 4,83,000 మందికి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం పేరు చేసి క్లియర్ చేస్తాము. నేను మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది.